Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 21లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సక్సెస్ఫుల్గా మనం సిఎస్ఆర్ గురించి 20 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో సిఎస్ఆర్ పార్ట్ 21 అడ్వాన్స్ సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో అడ్వాన్స్ సెట్టింగ్స్లో కొన్ని రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ ఆ వీడియో. స్పీడ్ కొద్దిగా తగ్గిస్తున్నాను. 55 default system launcher super ఓకే, ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాను. notes maps lens lens G2O plus ఓకే, G2O plus అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. tools extend advanced settings ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్లో voice assistant and translation settings వాయిస్ అసిస్టెంట్ అండ్ ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓసీఆర్ సెట్టింగ్స్. సో ఓసీఆర్ సెట్టింగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓసీఆర్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనం ఒక ఇమేజ్ని ఎలా అయితే చదువుకుంటామో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. దీని మీద ట్యాప్ చేస్తున్నాను. OCR settings use a dark background for the virtual screen checked. ఓకే, మన వర్చువల్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ యూస్ చేయాలనుకుంటున్నారు అని ఆప్షన్ ఉంది. ఇది చెక్లో ఉంది, ఇది చెక్లోనే ఉందండి. Automatically read the recognized text when using the virtual screen or the current screen recognition. Unchecked. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనకు వర్చువల్ స్క్రీన్ ఆర్ కరెంట్ స్క్రీన్ రికగ్నిషన్ అని ఇట్లా మెన్యూస్లో కనిపిస్తుంది కదా, అప్పుడు యూస్ చేస్తున్నప్పుడు Automatically read the recognized text. అక్కడ ఏం టెక్స్ట్ అయితే రికగ్నైజ్ చేస్తుందో అది ఆటోమేటిక్గా చదవాలంటే చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోండి అని చెప్తున్నారు. Use a dark back. Automatically use OCR unchecked controls whether the OCR engine is used when an unlabeled item, a picture or any other inaccessible control is touched. Please note that while this function is enabled, more data and power will be consumed. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే ఓసీఆర్ అంటే ఏంటంటే ఏదైనా అన్లేబుల్డ్ ఐటమ్ కానీ ఓకే, లేదంటే ఇమేజ్ ఏదైనా పిక్చర్ దొరికినా దానిలో ఉన్న టెక్స్ట్ మనం చదువుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే డైరెక్ట్గా మనం ఏం జెస్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేసి ఊరికే టచ్ చేస్తే చాలా చదువుతుంది అంటుంది. బట్ ఈ ఆప్షన్ ప్రజెంట్ అయితే నా మొబైల్కు వర్క్ చేయట్లేదు. ఓసీఆర్ ఆప్షన్ అనేది కొంచెం బెటర్ వర్షన్స్ ఉన్న మొబైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ Android 13 14 ఉంటే ఇంకా బాగా వర్క్ చేస్తుంది. నా దాంట్లో అంత సరిగ్గా స్టేబుల్గా వర్క్ చేయట్లేదు. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకోండి. ఏ జెస్చర్ సహాయం లేకుండా మనం డైరెక్ట్గా షో ఓపెన్ లేదంటే ఏమైనా ఇమేజ్ ఓపెన్ చేసి ఉడికే జస్ట్ టచ్ చేస్తే చాలు ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ చదివేస్తుంది. అదే ఆప్షన్ అన్చెక్లో ఉందనుకోండి, ఏదైనా జెస్చర్ పెట్టుకొని ఏదైనా ఇమేజ్లో ఉన్నప్పుడు ఆ జెస్చర్ అప్లై చేస్తే అనేబుల్డ్ ఓసీఆర్ అని చెప్తుంది. అప్పుడు మనం టచ్ చేయాలి. మళ్ళీ మనం చదివింది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే జెస్చర్ అప్లై చేస్తే డిసేబుల్ అయిపోతుంది. సో మీరు రెండు విధాలుగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ పెట్టుకోండి. OCR settings. OCR language filter key advanced automatically use OCR check unchecked. ఓకే, ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే మీకు ఏ జెస్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఓసీఆర్ ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో బ్యాటరీ నిజంగానే కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు జెస్చర్ ఏదైనా పెట్టుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. OCR engine Tencent Cloud powered by the Accessibility Association. మనం వాయిస్ అసిస్టెంట్ అండ్ ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్లో సెర్చ్ ఇంజన్ అని చూసాం కదా, ఇది వచ్చేసి ఓసీఆర్ ఇంజన్. ఓసీఆర్ టెక్స్ట్ రికగ్నైజ్ అవుతుంది కదా, అది ఏ ఎంజన్స్ నుండి అవ్వాలి. దీని మీద క్లిక్ చేస్తే OCR engine Tencent Cloud powered by the Accessibility Association checked. టెన్సెంట్ క్లౌడ్ ఇదొక ఇంజన్ పవర్డ్ బై ది యాక్సెసిబిలిటీ అసోసియేషన్. యాక్సెసిబిలిటీ అసోసియేషన్ వారు మనకు ఈ టెన్సెంట్ క్లౌడ్ అనే ఇంజన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ చెక్లో ఉంది. Use the custom Baidu OCR API data unchecked. యూజ్ ద కస్టమ్ Baidu OCR డేటా API. ఇదొక ఇంజన్. Custom OCR extensions unchecked. కస్టమ్ OCR ఎక్స్టెన్షన్స్. Offline OCR unchecked. ఆఫ్లైన్ OCR ఇదేంటంటే మనకు ఓసీఆర్ వర్క్ చేయాలంటే నార్మల్గా మొబైల్ డేటా కూడా కన్జ్యూమ్ చేస్తుంది లైట్గా. సో ఈ ఆఫ్లైన్ ఓసీఆర్ చెక్ పెట్టుకుంటే మొబైల్ డేటా ఏం కన్జ్యూమ్ చేయదు, కానీ మనకు టెక్స్ట్ చదవడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. క్యాన్సిల్. సో ఇన్నే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆప్షన్స్. OCR language controls what language is used while recognizing text. This option works only when the Tencent Cloud OCR engine is selected. Automatic. ఓకే,
ఇదేంటంటే ఓసిఆర్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్లో ఉన్న టెక్స్ట్ని రికగ్నైజ్ చేయాలి. ఈ లాంగ్వేజ్ ఫీచర్ అనేది ఓన్లీ టెన్సర్ క్లౌడ్ ఎంజన్ ఎనేబుల్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఆటోమేటిక్ అనే లాంగ్వేజ్ ఎనేబుల్లో ఉంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు టెన్సర్ క్లౌడ్ ఎంజన్ ఎనేబుల్ ఉంటే మాత్రమే మనం స్పెసిఫిక్గా ఒక లాంగ్వేజ్లో టెక్స్ట్ మాత్రమే రికగ్నైజ్ అని చెప్పగలం అనమాట దీనికి. లేదంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే automatic checked. ఇది లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. Mixed languages unchecked. Japanese unchecked. Korean unchecked. సో ఇవన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్ అంటే ఏ లాంగ్వేజ్ అయినా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ కానీ సింగిల్ లాంగ్వేజ్ తెలుసుకుంటే ఇప్పుడు తెలుగు సెట్ చేసాం. తెలుగు సెట్ చేస్తే ఇంగ్లీష్లో ఉన్న ఇమేజ్ని ఏమీ రికగ్నైజ్ చేయదు, కానీ తెలుగులో ఉన్న ఇమేజ్ని మాత్రమే చదువుతుంది. ఇంగ్లీష్లో ఉన్న ఇమేజెస్ అన్నీ చదవలేదు అనమాట. అదే ఆటోమేటిక్ పెట్టుకున్నారనుకోండి, మీరు సారికి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఉన్న ఇమేజ్ని చదువుకోవచ్చు, తెలుగులో ఉన్న ఇమేజ్ని చదువుకోవచ్చు, కన్నడలో ఉన్న ఇమేజెస్ని కానీ హిందీలో ఉన్న ఇమేజెస్ని కానీ దేనైనా చదువుకోవచ్చు. ఓకే, ఆటోమేటిక్ చెక్లో ఉంచుదాం. ఓకే. Post filter keywords while recognizing subtitles allows to replace common OCR errors with correct words, supporting Java regular expressions. ఓకే, ఈ ఆప్షన్ నాకు సరిగ్గా ఐడియా లేదు, బట్ ఇదేంటంటే సబ్ టైటిల్స్ చదువుతున్నప్పుడు ఏదన్నా చదవడంలో మనకు రాంగ్ అనిపించిన కీవర్డ్స్ని రిప్లేస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇలా న్యూ మీద క్లిక్ చేసి ఏ సబ్ టైటిల్లో ఇట్లా కాపీ పేస్ట్ చేసి రిప్లేస్ చేసుకోవచ్చు. దీని గురించి నాకు సరిగ్గా ఐడియా లేదు. మీకు సబ్ టైటిల్ గురించి ఎప్పుడన్నా సపరేట్గా వీడియోస్ చేసినప్పుడు చెప్తాను. అయినా మనం సబ్ టైటిల్స్ని చదువుకోలేము, ఎందుకంటే చదువుకోవచ్చు కానీ వీడియో మ్యూజిక్కే ప్లే అవ్వాలా, లేదంటే మన స్క్రీన్ రీడర్ సౌండే ప్లే అవ్వాలా, మీరు చెప్పండి. Subtitle recognition, default portrait mode, ask every time. ఓకే, సబ్ టైటిల్ రికగ్నిషన్ అంటే పోర్ట్రేట్ మోడ్లో ఉన్నప్పుడు రికగ్నైజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, subtitle recognition, default subtitle recognition, default landscape mode. ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో ఉన్నప్పుడు. Subtitle recognition, default portrait. Baidu OCR allows to set custom settings related to the Baidu OCR engine. This option works only when Baidu is selected as the Ogre engine. ఓకే, బైటు ఓసిఆర్ అదే ఇంకొక ఇంజన్ ఉంది కదా, బైటు క్లౌడ్ అని ఒక ఇంజన్, ఆ ఇంజన్ ఎనేబుల్ చేసుకుంటే కస్టమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కస్టమ్ ఓసిఆర్ ఎక్స్టెన్షన్స్ అని కూడా ఉంటాయి, వీటి గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఓసిఆర్ సెట్టింగ్స్ అంటే. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు టైమర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, టైమర్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనం టైం చదివించుకోవచ్చు. అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి టైం చదువుతుంది అనమాట, అట్లా పెట్టుకోవచ్చు. అలాగే చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనౌన్స్మెంట్ టీటీఎస్ సెట్టింగ్స్. ఇప్పుడు టైం అంతా అనౌన్స్ చేస్తుంటుంది, రైట్, బట్ దీనికి ఏ టీటీఎస్ చదవాలి అని మీరు సెట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి టీటీఎస్ ఎంజిన్ మీద ఉంది కదా, ఇప్పుడు గూగుల్ టీటీఎస్ సెలెక్ట్ అయింది, మీరు కావాలంటే మార్చుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి సో ఇట్లా మార్చుకోవచ్చు. TTS rate acceleration 1. TTS rate acceleration చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. TTS rate అంటే టైం చదివేటప్పుడు స్పీడ్గా చదవాలా ఎట్లా అని. TTS volume 100. TTS volume 100. TTS pitch 50. TTS pitch. Audio channel media. ఆడియో ఛానల్ మీడియా ఉంది. TTS engine. ఓకే, ఇలా మనం టీటీఎస్ సెట్టింగ్స్ గురించి చూసుకోవచ్చు. టైం అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఏ టీటీఎస్ ఎంజిన్ చదవాలి దాని యొక్క సెట్టింగ్స్. Time automatically read the time check controls whether the time should be automatically read at the specified intervals. ఓకే, ఆటోమేటిక్లీ రీడ్ టైం ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే మనం ఇక్కడ దీని తర్వాత కొన్ని మనకు నచ్చిన టైంలో చదవమని సెలెక్ట్ చేస్తాం అనమాట. అట్లా సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ రీడ్ టైం ఈ ఆప్షన్ చెక్లో ఉంటే చదువుతుంది, ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంటే మనం ఎన్ని సెలెక్ట్ చేసినా చదవదు. ఈ ఆప్షన్ చెక్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1 అవర్కి టైం చదవాలి ఇట్లా పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ ఫస్ట్ చెక్ పెట్టుకోవాలి. టైం రీడింగ్ ఇంటర్వల్ దీని మీద క్లిక్ చేస్తే ఓకే, ఎవ్రీ 5 minutes అంటే 5 minutesకి 10 PM, 10:05 PM, 10:10 PM, 10:15 PM ఇట్లా చదువుతూ ఉంటుంది. Every 10 minutes unchecked. Every 10 minutes, 10:10 PM, 10:20 PM ఇట్లా చదువుతూ ఉంటుంది. Every 15 minutes unchecked. 15 minutesకి ఒకసారి కూడా చదువుతూ ఉంటుంది. Every 30 minutes unchecked. హాఫ్ అన్ అవర్కి ఒకసారి చదువుతుంది. Every hour checked. Every hour.
అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి చదువుతుంది అనమాట. Cancel time. Every hour check. నేను ఎవ్రీ అవర్ పెట్టుకున్నాను, ఎందుకంటే 10-15 minutes కంత చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే ఎవ్రీ అవర్ పెట్టుకున్నాను. Timer active hours 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకే, యాక్టివ్ అవర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టైం రీడింగ్ ఎవ్రీ అవర్ చెక్ పెట్టారు, ఓకే బాగానే ఉంది. మార్నింగ్ అంతా చదువుతుండేది, మీరు పడుకున్న టైంలో కూడా చదివితే ఇబ్బంది కదా. నైట్ 12 PM 12 AM 1 AM 2 AM 3 AM అట్లా చదివితే కదా ఇబ్బంది కదా. అందుకే ఇక్కడ ఏ అవర్ చదవాలి అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. యాక్టివ్ అవర్స్ అని మీద దీని మీద క్లిక్ చేద్దాం. Active hours. ఓకే, 0 unchecked. 0 ఇది అవసరం లేదు, ఇది అన్చెక్లోనే ఉన్నాయండి. 1 unchecked. 1 అంటే 1 AM నైట్ 1, 2 unchecked. 2 AM 3 unchecked. 3. 4 unchecked. 5 unchecked. ఎందుకు నేను ఇవన్నీ అన్చెక్ చేశానంటే ఈ టైంలో నా మొబైల్ యూస్ చేయను కాబట్టి ఇవన్నీ అన్చెక్ చేశాను. 6 unchecked. 6. 7 unchecked. 8 unchecked. 9 checked. ఎస్, 9 నుండి పెట్టుకున్నాను అనమాట. 9 నుండి నేను యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్ అవర్స్, అందుకే 9 చెక్ పెట్టుకున్నాను. 10 checked. 10, 11 checked. 11, 12 checked. 12 సో చెక్ ఉంది. 13 checked. 13 అంటే ఏంటంటే 1, ఇది రైల్వే టైం ప్రకారం ఇక్కడ చూపిస్తుంది, కానీ టైం చదివే దాంట్లో మనకు ఏ చేంజెస్ ఉండవు, నార్మల్గానే చదువుతుంది అనమాట. 1 PM అనే చదువుతుంది. 14 checked. 15 checked. 16 checked. 17 checked. 18 checked. 18 అంటే 6 PM అనమాట. 19 checked. 20 checked. 21 checked. అంటే 9 PM. 22 unchecked. 22 అని చెక్ అంటే నేను 10 నుండి నా మొబైల్ని ఇంకా టర్న్ ఆఫ్ చేస్తాను. 10 నుండి మార్నింగ్ 8 వరకు నాకు చదవాల్సిన అవసరం లేదు అని. 23 unchecked. 24 unchecked. సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. Cancel OK button. అంతా సెట్ చేసిన తర్వాత మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. 19 OK button. Timer settings. సో ఇలా మనం ఎవ్రీ అవర్ టైం చదివేటట్టు సెట్ చేసుకోవచ్చు. Announce with speech checked. అనౌన్స్ విత్ స్పీచ్ అంటే టైం చదివేటప్పుడు మీకు ఎట్లా ఓన్లీ మ్యూజిక్ వస్తే సరిపోతుందా, లేదంటే స్పీచ్తో కూడా చెప్పాలా? ఇది అన్చెక్ పెట్టుకుంటే ఓన్లీ మ్యూజిక్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, స్పీచ్ చదవదనమాట. Check timer interval 15 minutes. ఓకే, ఇదేంటంటే టైం రీడింగ్ ఇంటర్వల్ అప్పుడే చూసాం, ఇది వచ్చేసి టైమర్ ఇంటర్వెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీషోలో టైమర్ అనే ఒక ఫీచర్ ఉంది. ఆ టైమర్ ఎనేబుల్ చేస్తే 15 minutesకి ఒకసారి చదువుతూ ఉంటుంది, 15 minutes 30 minutes అని. మళ్ళీ టైమర్ని డిసేబుల్ చేస్తే ఏం చెప్పదు. ఇది వచ్చేసి టైమర్ ఇంటర్వెల్, అంటే ఎన్ని నిమిషాలకు ఒకసారి మీకు అనౌన్స్ చేయాలి అని. 1 minute unchecked. 1 minute, 5 minutes unchecked. 5 minutes, 10 minutes unchecked. 10 minutes, 15 minutes checked. 15 minutes. Timer settings. అంటే టైమర్ ఎనేబుల్ ఉన్నప్పుడు మాత్రమే 15 minutes 30 minutes ఇట్లా చదువుతుంది అనమాట. అది డిసేబుల్ అయితే ఏం చదవదు. Announce with haptics checked. అనౌన్స్ విత్ హ్యాప్టిక్స్ అంటే సౌండ్ వైబ్రేషన్ వచ్చి ఇట్లా హ్యాప్టిక్స్ సౌండ్స్ వచ్చి చెప్తుంది. Announce with sound checked. అనౌన్స్ విత్ సౌండ్ ఇది అన్చెక్ చేస్తే ఓన్లీ మీకు వైబ్రేట్ వస్తుంది, స్పీచ్ వస్తుంది, కానీ సౌండ్ ఇట్లా మ్యూజిక్ రాదు. Timer manager. టైమర్ మేనేజరు. Timer label manager. Okay. Preset timer. Default action for timer function start now. Preset timer announcement settings elapsed. Navigate up button. ఓకే, ఈ మిగతా సెట్టింగ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాం, ఎందుకంటే వీటి గురించి చెప్తే ఇప్పుడు లెంత్ అయిపోతుంది. సో ఇవి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది కాదు, ప్రీసెట్ టైమరు ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలన్నమాట. సో వీటి గురించి మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి బేసిక్. సో మళ్ళీ ఈ ప్రీసెట్ టైమర్ గురించి, టైమర్ మేనేజరు అంతా చెప్తాను. ఓకే, Advanced settings. Operation timer setting. Operation settings. ఓకే, ఆపరేషన్ సెట్టింగ్స్ అంటే మనం ముందు చూసిన ఆపరేషన్ సెట్టింగ్స్ కాదు. ఈ ఆపరేషన్ సెట్టింగ్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో అదైతే చూద్దాం. Operation settings. ఇది ఓపెన్ చేసిన తర్వాత Remember position of the focus checked. రిమెంబర్ పొజిషన్ ఆఫ్ ద ఫోకస్, ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇది అన్చెక్ చేద్దాం. Unchecked. ఓకే, Read the remembered focused item unchecked. ఓకే, ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వస్తాను నేను. System launch. Photos. ఓకే, ఇప్పుడు సారీ Home button. WhatsApp. వాట్సాప్ ఉంది కదా, దీని మీద ఇట్లా ఫోకస్ చేశాను. ఇప్పుడు Overview. Photos. Unlocked. G-Show Plus. ఇప్పుడు జీషో ప్లస్కి వచ్చాను. Read the remembered focused item unchecked. ఇప్పుడు ఇది అన్చెక్లో ఉంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్దాం. Home. System launcher. మీకు ఏం డిఫరెన్స్ వచ్చిండదు. ఇప్పుడు చూద్దాం ఆప్షన్ చెక్ చేసి. Remember position of the focus unchecked. Checked. ఓకే, ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్దాం. System launcher.
చూసారా దేని మీద ఫోకస్ అయినట్టు సౌండ్ వచ్చింది కానీ అది దేని మీద ఫోకస్ అయిందో తెలియలేదు. WhatsApp. చూసారా వాట్సాప్ మీద ఫోకస్ అయింది. నేను ఇట్లా రైట్ స్వైప్ చేసి చూశాను, లెఫ్ట్ స్వైప్ చేసి చూస్తే వాట్సాప్ మీద ఫోకస్ అయ్యింది. ఓకే, ఇట్లా మనం ఫోకస్ అయిన ఐటమ్ అట్లే పెట్టుకుంటుంది అనమాట. మనం బ్యాక్ వచ్చిన తర్వాత కూడా వాట్సాప్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ రీడ్ ద రిమెంబర్డ్ ఫోకస్ ఐటమ్. ఇది కూడా సేమ్ ఫస్ట్ ఆప్షన్ లాగే, కానీ ఇది చెక్ చేస్తే చదువుతుంది. మీకు ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళగానే జస్ట్ సౌండ్ వచ్చింది, అదేం ఐటమో చదవదు. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్తాం, చూసారా ఇట్లా వాట్సాప్ అని రిమెంబర్డ్ ఫోకస్ ఐటమ్ని చదివింది. ఇది మీకు కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. Remember use one finger full screen navigation gestures. Uncheck swipe up from the bottom part of the screen to execute full screen gestures. Android 11 and above. ఓకే, ఇదేంటంటే అంటే ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఈ జస్టర్ యూజ్ అవుతుంది. ఎట్లా అంటే కింద మన స్క్రీన్ మొత్తం ఇలా ఫింగర్ని డ్రాగ్ చేయాలి. ఓకే, ఇది ఇట్లా ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే ఇవి వర్క్ అవుతుంది, కానీ ఆండ్రాయిడ్ 11కి మాత్రమే ఆండ్రాయిడ్ 11 అండ్ అబవ్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇది ఎట్లా యూస్ చేయాలంటే స్వైప్ డౌన్ కింద నుండి పై ఫుల్ స్క్రీన్ మొత్తం ఇట్లా ట్రాక్ చేయాలన్నమాట. అట్లా ట్రాక్ చేస్తేనే వర్క్ అవుతుంది, కానీ ఇది ఆండ్రాయిడ్ 11 అండ్ అబవ్. Use one finger full screen navigation gestures unchecked. Okay. Prevent accidental touches unchecked. ప్రివెంట్ యాక్సిడెంటల్ టచెస్. ఇప్పుడు మీ మొబైల్ ఎప్పుడైనా పాకెట్లో ఉన్నప్పుడు ఏదైనా టచ్ యాక్సిడెంటల్గా టచ్ అవుతుంటుంది. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే యాక్సిడెంటల్ టచెస్ అవ్వవు అనమాట. Prevent accidental touches on lock screen only unchecked. ఇదేంటంటే లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఏమైనా యాక్సిడెంటల్ టచెస్ అవుతే అవన్నీ ప్రివెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఇది చెక్ పెట్టుకుంటే. కానీ ఈ ఆప్షన్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ పెట్టుకోవాలి. చూడండి ఈ ఆప్షన్ ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చెక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని అన్చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చెక్లో ఉంది కదా, దీన్ని అన్చెక్ చేసే ప్రయత్నం చేస్తే అవ్వదు. ఓన్లీ ఇది చెక్లో ఉంటుంది కానీ అన్చెక్ చేయలేము. అది అన్చెక్ చేయాలంటే ఈ ఆప్షన్ అన్చెక్ చేసి ఈ ఆప్షన్ చెక్ చేసి ఈ ఆప్షన్ రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ అన్చెక్ చేయాలన్నమాట. ఇలా allow resuming browse by touch or speech feedback and browse by touch exclusively from the notification bar or by simultaneous pressing of the volume keys unchecked. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే మనం జీషో ఆన్ ఆఫ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ బార్ నుండి కానీ లేదంటే వాల్యూమ్ బటన్స్ ఇట్లా సైమల్టేనియస్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఎనేబుల్ అవ్వడానికి ఆప్షన్ అనమాట. కావాలంటే ఓకే 1 minute. Resume browse allow resuming browse by touch or speech feedback and browse by touch checked. ఇది కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ బార్లో ఇప్పుడు అది కావాలనుకుంటే చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. Resume browse by touch or speech feedback and browse by touch when the screen is turned on unchecked. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు మనం సిఎస్ఆర్ని టర్న్ అంటే ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనం ఏం ఆన్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది సిఎస్ఆర్ అనమాట. ఈ ఆప్షన్ ఒకటి. Resume browse by touch or speech feedback and browse by touch when opening the notification bar with a one finger down swipe from the top of the screen unchecked. ఎస్, ఇది కొంచెం యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ పెట్టుకున్నారనుకోండి, మీరు జిషోని టర్న్ ఆఫ్ చేస్తారు. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత తిరిగి ఆన్ చేసుకోవడానికి మీకు వాల్యూమ్ బటన్ షార్ట్ కట్స్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, జస్ట్ స్వైప్ డౌన్ ఇట్లా చేస్తే చాలు, మీకు ఆన్ అయిపోతుంది అనమాట. Resume browse by touch or speech feedback and browse by touch when the call is received unchecked. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు స్పీచ్ ఫీడ్బ్యాక్ అదంతా టర్న్ ఆఫ్లో ఉంది. మీరు ఏదైనా యూట్యూబ్లో వింటున్నారు వీడియో కానీ ఏదో చూస్తున్నారు, అప్పుడు మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, సడన్గా అది ఆన్ చేసుకోలేం. అందుకు కాల్ రాగానే ఇది ఆన్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఆఫ్లో ఉంటే. ఇదొక మంచి ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ చెక్ పెట్టుకోవాలి. బ్రౌజ్ బై టచ్ అంటే మీకు చెప్పాను, అంటే స్పీచ్ అట్లే చెప్తూ ఉంటుంది కానీ సేమ్ నార్మల్స్ చూసేటట్టు అయిపోతుంది ఫోను, కానీ మనం ఏదైతే టచ్ చేస్తున్నామో అంతా చెప్తుంది ఎలిమెంట్స్. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే అది యూస్ చేయొచ్చు. సో మీరు
పొరపాటున కానీ ఇది డిసేబుల్ అంటే బ్రౌజ్ బై టచ్ని ఎనేబుల్ చేయకండి, అంటే డిసేబుల్ చేయకండి. ఇది డిసేబుల్ చేస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మీకు మళ్ళీ తిరిగి ఆన్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఆప్షన్ లాస్ట్ ఈ వీడియోలో టైపింగ్ సెట్టింగ్స్ గురించి చెప్పేస్తాను. ఓకే, చిన్న ఆప్షనే. Use gestures to switch candidates while typing. Check controls whether shortcut swipes switch between candidates while typing. ఓకే, ఇదేంటంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఏ మీద ఫోకస్ ఉంది, ఏ తర్వాత ఎస్ ఉంటుంది కదా పక్కన, మీరు ఎస్కి ఎలా అనుకో ఊరికే ఇట్లా రైట్ స్వైప్ చేస్తే చాలు ఎస్ మీద ఫోకస్ అవుతుంది అనమాట. ఇది కావాలనుకుంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. చెప్పాను కదా బ్రౌజ్ బై టచ్ అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళ కీబోర్డ్ అంటే ఎప్పుడైతే కీబోర్డ్ టెక్స్ట్ బాక్స్ అయితే మనం తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది మీరు చెక్ పెట్టుకోకండి, ఎందుకంటే చెక్ పెట్టుకుంటే సింగిల్ టైప్ అయిపోతుంది ఫుల్ కీబోర్డ్, మీకు ఏం టైప్ చేస్తున్నారు కూడా చెప్పదు ఒక్కోసారి. డబుల్ ట్యాప్ టు టైప్ కావాలంటే మీది చెక్ పెట్టుకుంటే టైపింగ్ డబుల్ ట్యాప్ అవుతుంది అంటున్నారు, కానీ దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, ఇదేంటంటే మీరు టచ్ చేసినప్పుడు కీబోర్డ్ ఎలిమెంట్స్ చదవాలా అని, ఇది చెక్ పెట్టుకోండి, ఎందుకంటే కీబోర్డ్ ఎలిమెంట్స్ అన్ని చదువుతుంది అనమాట, ABCD అట్లా. ఇది కూడా కంపల్సరీ చెక్ పెట్టుకోండి, ఎందుకంటే అది క్యాపిటల్ లెటరా అంటే A క్యాపిటల్ B క్యాపిటల్, అది ఒక స్మాల్ అనుకోండి A అని చెప్తుంది అంతే. ఎస్, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ B బ్రావో, A ఆల్ఫా ఇట్లా చెప్తుంటుంది కదా, ఇది మీకు కావాలనుకుంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. రీడ్ క్యాండిడేట్స్ ఇది చెక్ పెట్టుకోండి, ఇది కూడా సేమ్ ABCDస్ని కొంచెం బాగా చదువుతుంది అనమాట. ఓకే, ఎకో టైప్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెలో అని టైప్ చేస్తారు, అప్పుడు H టైప్ చేస్తారు, H అని చెప్తుంది. E టైప్ చేస్తే హీ అంటుంది, L టైప్ చేస్తే హెల్, ఇలా టైప్ చేసే కొద్దీ అది ప్రొనౌన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎకో టైప్ క్యారెక్టర్స్ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే, అదే అన్చెక్ పెట్టుకున్నారు అనుకోండి హెచ్ అంటది, ఈ అంటే ఈ అంటది అట్లా. అది చెక్ పెట్టుకుంటే ఇట్లా ప్రొనౌన్స్ చేసుకుంటూ వెళ్తుంటుంది, HE హీ ఎల్ హెల్ అట్లా. ఎకో టైప్ వర్డ్స్ అంటే వర్డ్ అయిపోయిన తర్వాత స్పేస్ బార్ ఇచ్చినప్పుడు మనకు వర్డ్ చదువుతుంది అనమాట. స్పీక్ పాస్వర్డ్స్ ఎస్ అంటే మీరు ఏమైనా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు బుల్లెట్ అని కానీ ఇలాంటి స్టార్ కానీ చెప్తుంది మామూలుగా. ఇది అన్చెక్ పెట్టుకుంటే, ఇది చెక్ పెట్టుకుంటే అంతా చదువుతుంది అనమాట నార్మల్గానే. సో ఇంతే ఫ్రెండ్స్ టైపింగ్ సెట్టింగ్స్. నెక్స్ట్ వీడియోలో ఒక మెయిన్ మెన్యూని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లు పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.